హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారు కదా, అలంకారాలు. సో ఈ అలంకారాలు మనకి లాస్ట్ టైం ఒక వీడియో చేశానండి నేను 10th క్లాస్కి సంబంధించి, కేవలం ఆ విద్యార్థులు చదువుకోవటానికి వీలుగా చేసింది. సో ఈ అలంకారాల వీడియో మాత్రం 3rd నుంచి 10th వరకు మీకు ఏవేవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అండ్ మనకి ఓన్లీ బ్యాక్ సైజ్ ఎక్సర్సైజుల్లో ఇచ్చినవే కాకుండా లెసన్స్లో కూడా మధ్యలో ఎక్కడైనా అలంకారాలు వచ్చాయా, వస్తే అవి ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఇవ్వటం జరిగిందండి. సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఓకే, సో ఫస్ట్ అలంకారం అంటే ఏంటో చూద్దాం. కావ్యానికి సౌందర్యాన్ని కలిగించేవి అలంకారాలు. కావ్యానికి సౌందర్యాన్ని కలిగించేవి అలంకారాలు. వ్యక్తం చేయవలసిన విషయాన్ని అందంగా మలిచేదే అలంకారం. ఏదైతే వ్యక్తపరచాలనుకుంటున్నామో ఆ విషయాన్ని అందంగా చెప్పేదే అలంకారం. అయితే మానవులకి ఏ విధంగా అయితే, మనుషులకి ఏ విధంగా అయితే ఆభరణాలు అనేవి అందాన్ని ఇస్తాయో, అలాగే కావ్యాలకి అందాన్ని ఇచ్చేవి అలంకారాలు. మరి ఈ అలంకారాలు ఎన్ని రకాలో చూద్దాం. అలంకారాలు 2 రకాలు. 1 శబ్దాలంకారాలు, 2 అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు పేరులోనే ఉంది కదండి. శబ్దము ప్రధానంగా ఉండేవి శబ్దాలంకారాలు, అర్థం ప్రధానంగా ఉండేవి అర్థాలంకారాలు. ఓకే, ఫస్ట్ వన్ శబ్దాలంకారాలు ఏంటో చూద్దాం. శబ్దాన్ని ఆశ్రయించుకుని ఉండేవే శబ్దాలంకారాలు. శబ్దాన్ని ఆశ్రయించుకుని ఉండేవే శబ్దాలంకారాలు. ఇవి 3 రకాలు. శబ్దాలంకారాలు 3 రకాలు. అవి ఏంటి అంటే, మొదటిది అనుప్రాస అలంకారము. అనుప్రాస అలంకారం. రెండవది యమక అలంకారం. మూడవది ముక్త పదగ్రస్త అలంకారం. నెక్స్ట్ ఈ అనుప్రాస అలంకారం మరలా 4 రకాలుగా చెప్పొచ్చండి. ఇవి 4 రకాలు అని చెప్పుకున్నాం కదా. అవి ఏంటి అంటే, 1 వృత్యానుప్రాస, 2 చాకానుప్రాస, 3 లాఠానుప్రాస, 4 అంత్యానుప్రాస. చివరిలో అన్ని ప్రాస, అనుప్రాస కదా, చివరిలో అన్ని ప్రాస వచ్చేటటువంటి అలంకారాలు. వృత్యానుప్రాస, చాకానుప్రాస, లాఠానుప్రాస, అంత్యానుప్రాస. సో ఈ అనుప్రాస అలంకారాలు 4 రకాలు. ఓకే, వృత్యానుప్రాస అలంకారం ఏంటో చూద్దాం. ఒక పద్యంలో కానీ, పద్య పాదంలో కానీ, వాక్యంలో కానీ 1 లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఆవృత్తి అయితే దానిని వృత్యానుప్రాస అని అంటారు. వృత్యానుప్రాస అలంకారం అంటే ఒక పద్యంలో కానీ, లేదా పద్యపాదంలో కానీ, లేదా వాక్యంలో కానీ 1 లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఆవృత్తి అయితే దానిని వృత్యానుప్రాస అంటారు. ఆవృత్తి అంటే మరలా రావటం. ఇప్పుడు కూడా రన్నింగ్ నోట్స్ అనేది పక్కన పెట్టుకోండి. నేను క్లాస్ ఎప్పుడు చెప్పినా సరే 1, 2 పాయింట్స్ వివరించేటప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ అయితే పక్కన పెట్టుకోండి. ఆవృత్తి అంటే మరలా రావటం. సో ఈ విధంగా మరలా రావటాన్ని వృత్యానుప్రాస అని అంటారు. సో మనకి 3rd నుంచి 10th వరకు వృత్యానుప్రాస అలంకారాలకి సంబంధించి ఏ ఉదాహరణలు వచ్చాయో అవి నేను ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. సో ప్రతి అలంకారానికి కూడా అట్లాగే ఇచ్చాను. అండ్ అలాగే మనకి బ్యాక్ ఎక్సర్సైజెస్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏవైనా మనకి పాఠాల్లో వచ్చేవి కూడా నేను మరికొన్ని ఉదాహరణల పేరుతో ఇచ్చాను. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో దీనికి ఉదాహరణగా, వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఇక్కడ వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఇందులో మీరు మాట్లాడుతూ ఉంటే, ఆ వాక్యం చెప్తూ ఉంటేనే శబ్దం ఎంత చక్కగా ఉంది కదండి. సో ఇందులో డా అనేటటువంటిది మరలా వచ్చిందనమాట. అందుకే ఇది వృత్యానుప్రాస అలంకారం. అలాగే మిగతా ఎగ్జాంపుల్స్ గమనిద్దాం. ధీర వీర పరాక్రమ రాకుమార లేరా పోరు సలుప కదలి రారా. ఇందులో చాలాసార్లు రా అనేది రిపీట్ అయింది. సో ఇది వృత్యానుప్రాస. అండ్ సెకండ్ వన్, విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. స్ను అనేటటువంటిది చాలాసార్లు రిపీట్ అయింది. అండ్ కటక చరత్కరేణు కరకంపిత సాలము సీత శైలమున్. ఇందులో కా అనేటటువంటిది ఒక 5 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్, ఆ క్షణమున పక్షి వాహనుడు సాక్షాత్కరించి విపక్షుల రాక్షసులను శిక్షించెను. క్ష అనేటటువంటిది చాలాసార్లు రిపీట్ అయింది చూడండి. నెక్స్ట్, చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ.
టా అనేటటువంటి అక్షరం మరల వచ్చింది. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపమ్ము పోవునే మదనములకు. సో మా అనేటటువంటిది చాలాసార్లు వచ్చింది. అండ్ అడిగెదనని కడువడి జను నడిగిన ధనుమగుడ నుడుగడని నడయుడగున్. ఓకే, ఇందులో నా అనేటటువంటిది డా అనేటటువంటిది మనం చెప్పేటప్పుడే దాని నిర్వచనం చెప్పేటప్పుడే చెప్పాం కదండి, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కూడా రావచ్చు. అందుకే ఇక్కడ ఈ లైన్లో ఈ వాక్యంలో చూస్తే నా అలాగే డా అనేది చాలాసార్లు రిపీట్ అయింది. అండ్ నెక్స్ట్ దక్షాధ్వర శిక్షా దీక్ష దక్ష విరూపాక్ష నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్ష నుపేక్ష సేయక. ఇందులో క్ష అనేటటువంటిది చాలాసార్లు రిపీట్ అయింది. అండ్ నెక్స్ట్ నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము. ఇందులో క్ష అనేటటువంటిది రిపీట్ అయింది. అండ్ అలాగే మకరంద బిందు బృంద రసస్యందన సుందరమగు మాతృభాషయే. దా అనేటటువంటి అక్షరం చాలాసార్లు రిపీట్ అయింది. చోరకు తేరకు ఏరకు నారకు దారమును వాడు. సో ఇందులో రకు అనేటటువంటిది చాలాసార్లు రిపీట్ అయింది. అండ్ అలాగే బేరిక దాండ దడాండ దాండ నినదంబుల జాండము నిండా. అందులో డా అనేటటువంటి అక్షరం చాలాసార్లు హల్లు చాలాసార్లు రిపీట్ అయింది. నెక్స్ట్ అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును. ఇందులో క్ష అనేటటువంటి హల్లు చాలాసార్లు రిపీట్ అయింది. ఇది కాదిదియను నది కాదిదియను నిధి అదియు వదలి ఏదియో పదరున్. ఇందులో దా అనేటటువంటిది చాలాసార్లు రిపీట్ అయింది. అండ్ లక్ష్య భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా. అక్ష అనేటటువంటి హల్లు చాలాసార్లు రిపీట్ అయింది. ఓకేనండి. సో ఇట్లా ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ ఒక పదంలో కానీ లేదా పద్యపాదంలో కానీ వాక్యంలో కానీ ఆవృత్తి అయితే మరలా వస్తే దానిని వృత్యానుప్రాస అలంకారం అని అంటారు. సో టోటల్ ఎగ్జాంపుల్స్ అండి అవి. ఇంకా ఏవైనా మిగిలిపోయినాయి ఉంటే నెక్స్ట్ లాస్ట్లో చెప్పాను, అవి ఒకసారి గమనించండి. సో నెక్స్ట్ సెకండ్ వన్ చాకానుప్రాస అలంకారము. చాకానుప్రాస అలంకారము అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ హల్లుల జంట అర్థభేదం కలిగి వెంటనే వచ్చినట్లయితే అది చాకానుప్రాస. నేను సింపుల్గా గుర్తుపెట్టుకునేలాగా ఒక షార్ట్ అయితే చేస్తానండి అలంకారాలకి. అంటే జస్ట్ వృత్యానుప్రాస అంటే హల్లు ఆవృత్తి, నెక్స్ట్ చాకానుప్రాస అంటే హల్లుల జంట అర్థభేదంతో రావటం. అలా సింపుల్గా చిన్నవి రాసేసి నేను ఒక షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను, మీకు సింపుల్గా గుర్తుంటుందండి. ఇంత నిర్వచనం గుర్తుపెట్టుకోవాలి అంటే మన తెలుగు వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం, కానీ ఎస్జిటి వాళ్ళు కానీ లేదంటే మిగతా సబ్జెక్ట్ వాళ్ళకు కూడా ఇవైతే ఉన్నాయి కదా. సో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి వాళ్ళకి సింపుల్గా చెప్పడానికి వీలుగా షార్ట్స్లో కూడా నేను అది అప్లోడ్ చేస్తానండి. సో అయితే చాకానుప్రాస అలంకారం అంటే ఏంటి? రెండు కానీ అంతకంటే ఎక్కువ హల్లుల జంట అర్థభేదం కలిగి వెంటనే వచ్చినట్లయితే అది చాకానుప్రాస అలంకారం. చాకానుప్రాస అంటే అర్థభేదంతో హల్లుల జంట అని గుర్తుపెట్టుకోండి చాలు. మీకు ఎక్కడ నిర్వచనం రాయమని అడగడు కదా, ఓన్లీ ఆప్షన్సే కాబట్టి అర్థభేదం కలిగిన హల్లుల జంట అని గుర్తుపెట్టుకోండి. వెంటనే రావాలి మరి. సో దీనికి ఎగ్జాంపుల్గా విచారింపని పని చేయరాదు. విచారింపని పని చేయరాదు. ఇక్కడ పని అనేటటువంటిది 2 సార్లు వచ్చింది, వెంటనే వచ్చింది, కానీ అర్థంలో తేడా ఉంది కదండి. విచారింపని పని అనేది వేరు పదం, విచారింపని అనేది వేరే పదం. సో ఈ విధంగా 2 అర్థభేదం కలిగినటువంటి వెంటనే రావటం అనమాట. అలాగే మిగతా ఎగ్జాంపుల్స్ చూస్తే రామబాణం తగిలి వాలిపోయెను. వాలి అనేది తెలుసు కదండి మీకు, సుగ్రీవుడి అన్న వాలిపోయాడంట, వాలిపోవటం. ఓకే, సో అయితే ఈ వాలికి రెండిటికి కూడా డిఫరెన్స్ ఉంది, అర్థం తేడా ఉంది. అండ్ నీటిలో పడిన తేలుతుందా, తేలు అనేటటువంటి తెలుసు కదండి, తేలుతుందా అనేది ఒక పదం. సో అట్లా నెక్స్ట్ కందర్ప దర్పములకు సుందర దరహాసములు. కందర్ప దర్పములకు సుందర దరహాసములు. కందర్పము అనేటటువంటిది ఒక వేరు పదం, మన్మధుడు అనే అర్థం వస్తుంది. దర్పము అంటే గర్వము అనే అర్థం వస్తుంది. అండ్ అలాగే సుందరము అంటే అందమైన, దరహాసము అంటే చిరునవ్వు. ఇక్కడ దర అనేటటువంటిది, ఇందులో సుందర వేరు దరహాసం వేరు కదండి. సో ఇట్లా అర్థభేదంతో రావాలన్నమాట. అండ్ అలాగే దేవా నీకు 100 వందనాలు. 100
వందనాలు. ఈ రెండు కూడా అర్ధభేదంతో వచ్చాయి. అలాగే వర్షంలో తడుస్తూ ఉంది. నెక్స్ట్ నీటిలో పడిన తేలు తేలుతుందా. నెక్స్ట్ నేడు ధర బాగా పెరిగిపోతుంది. నేడు ధర అంటే భూమి, ధర అంటే వెల, భూమి వెల బాగా పెరిగిపోతుంది. రెండిటికి అర్థాల్లో తేడా ఉన్నాయి. అలాగే ఈ 7 రోజుల పాటు వ్రతం చేయాలి. ఈ సంవత్సరం 7 అంటే వారం రోజుల పాటు అని అర్థం. గోరు వంక చూసెను, గోరు వంక వైపు చూసెను. సో ఇట్లాగా మనకి అర్థభేదంలో తేడా ఉంది. నెక్స్ట్ అర్థంలో తేడా ఉంది. సమస్యల సాధనకు నారి బిగించింది. సుందర దరహాస రుచులు. రాజా నీది శుభంకర కరం, శుభమైనటువంటి కరము అంటే చెయ్యి. ఆ కొమ్మ వంచి పూలు కోసెను. ఆ కొమ్మ, అక్కడ కొమ్మ అంటే స్త్రీ, కొమ్మ వంచి పూలు కోసెను. సో ఈ విధంగా మనకి 2 కానీ అంతకంటే ఎక్కువ హల్లులు జంట అర్ధభేదం కలిగి వెంటనే వచ్చినట్లయితే దానిని చాకానుప్రాస అలంకారం అని అంటారు. ఓకేనండి, ఇవి చాకానుప్రాస అలంకారానికి సంబంధించినటువంటి ఉదాహరణలు. సో నెక్స్ట్ లాటానుప్రాస అలంకారము. లాటానుప్రాస, చాకానుప్రాస చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. చాకానుప్రాస అంటే అర్ధభేదంతో కలిగిన హల్లుల జంట వెంటనే రావటం. మరి లాటానుప్రాస అంటే తాత్పర్య భేదం ఉండాలి. లాటానుప్రాసం అంటే తాత్పర్య భేదం, ఒకే పదం కానీ దాని భావంలో తేడా ఉంటుంది. తాత్పర్యం అంటే భావం కదండి, దాని భావంలో తేడా ఉంటుంది. ఇక్కడ ఒకేలాంటి పదాలైనా సరే అర్థంలో తేడా ఉంటుంది. ఇక్కడ ఒకేలాంటి పదం అంటే 2 పదాలకి అర్థం అదే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ గమనిస్తే కమలాక్షు నర్చించు కరములు. ఇక్కడ మనకి చాకానుప్రాసలో అనుకోండి, చాకానుప్రాసలో ఎట్లా ఉంది, శుభంకర కరము లేదా ఆ కొమ్మ వంచి అన్నాం కదండి. ఇక్కడ కొమ్మ మొదటి కొమ్మకి స్త్రీ అని అర్థం, రెండో కొమ్మకి చెట్టు కొమ్మ అని అర్థం. అలాగా అర్థంలో తేడా ఉంది. ఇక్కడేంటి మనకి లాటానుప్రాసలో కమలాక్షు నర్చించు కరములు. మొదటి కరములకి అర్థం ఒకటే, రెండవ కరములకి అర్థం ఒకటే. ఏంటి కరములు అంటే చెయ్యి అని అర్థం. 2 అర్థమే కానీ వాటి భావంలో తేడా ఉంది. ఏంటది, కమలాక్షుడు అంటే విష్ణుమూర్తిని అర్చించేటటువంటి పూజించేటటువంటి చేతులే నిజమైన చేతులు అని అర్థం. దాని భావంలో తేడా ఉంది. సో ఈ విధంగా ఉంటే అది లాటానుప్రాస అలంకారము. నెక్స్ట్ శ్రీనాథు వర్ణించు జిహ్వ. శ్రీనాథుడిని వర్ణించే నాలుకే నిజమైన నాలుక. శేషసాయికి మొక్కు శరము. శేషసాయికి మొక్కేటటువంటి శరమే నిజమైనటువంటి శరము. అండ్ మధుర ఫలంబులిచ్చు వృక్షము. అన్ని వృక్షాలే కానీ ఏ వృక్షమైతే మధుర ఫలాలను ఇస్తుందో అదే నిజమైనటువంటి వృక్షము అని అర్థం. నెక్స్ట్ హరిని చేరుమనిడి తండ్రి. అలాగే హరి భజించు హస్తములు. చిత్తశుద్ధితో చేసేది సేవ. చిత్తశుద్ధితో చేసే సేవే నిజమైన సేవ. మలయగిరి నుంచి వచ్చే గాలి. మలయగిరి నుంచి వచ్చే గాలే నిజమైన గాలి. అమ్మ చూపించే ప్రేమ. అమ్మ చూపించేటటువంటి ప్రేమే నిజమైన ప్రేమ. సో ఇట్లాగా లాఠానుప్రాస అంటే తాత్పర్య భేదం, రెండిటికి అర్థం ఒకటైనా సరే దాని భావంలో తేడా ఉండటాన్ని లాఠానుప్రాస అలంకారం అని అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే లాఠానుప్రాస అలంకారానికి ఎప్పుడూ కూడా ఏదైతే హల్లుల జంట ఉంటుందో ఆ హల్లుల జంట తాత్పర్య భేదంతో హల్లుల జంట వెంటనే వచ్చేదాన్ని మనం లాఠానుప్రాస అన్నాం కదా. సో అయితే ఈ హల్లుల జంట చివరిలో వస్తుంది. మ్యాక్సిమం లాఠానుప్రాస అలంకారాలన్నిటికీ కూడా చివరే వస్తుంది. సో ఒక చాకానుప్రాస అలంకారంలో 1-2 చోట్ల వచ్చింది. అదొక్కసారి మీరు చూసుకోండి, అంటే ఈజీగా గుర్తుపెట్టుకునే ఒక ట్రిక్ అన్నమాట ఇది. నెక్స్ట్ అంత్యానుప్రాస అలంకారము. ఈ అంత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి అంటే వాక్యం చివరిలో కానీ పద్యపాదం చివరిలో కానీ ఒకే హల్లు కానీ ఒకే పదం కానీ వచ్చినట్లయితే అది అంత్యానుప్రాస. ఓకేనండి, వాక్యం చివరిలో కానీ లేదా పద్యపాదం చివరిలో కానీ ఒక హల్లైనా రావచ్చు లేదా ఒక పదం కానీ వచ్చినట్లయితే అది అంత్యానుప్రాస. ఒకలాగే రావాలండి, ఒక హల్లైనా రావచ్చు లేదా ఒక పదమైనా రావచ్చు కానీ చివరిలో రావాలి. ఎగ్జాంపుల్ గమనిస్తే భాగవతమున భక్తి, భారతములో యుక్తి, రామకథయే ముక్తి. అన్నిట్లో తి అనేటటువంటిది ఒక హల్ అనేది రావటం జరిగింది కదా. సో ఈ విధంగా వస్తే అది అంత్యానుప్రాస. అంత్య అంటే అర్థం ఏంటంటే చివర, అంత్య అంటే అర్థం చివర.
ప్రాస చివరిలో రావాలన్నమాట. సో నెక్స్ట్ రాళ్లను మలచి ఆయుధాలుగా చెక్కుకున్నాం, జంతువులను చంపి ఆకలి తీర్చుకున్నాం, చెక్కుకున్నాం, తీర్చుకున్నాం ప్రాస పదాలు. నెక్స్ట్ మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం, దేవుళ్లను సృష్టించుకున్నాం. ఇవి 8th క్లాస్లో చరమాలిన్యంలో వచ్చినాయి అన్నమాట. సో నెక్స్ట్ వేద శాఖలు వెలసనిచ్చట, ఆది కావ్యం బలరనిచ్చట, ఇచ్చట నిచ్చట. నెక్స్ట్ అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు, తర్వాత అన్ని కులాల వారిని ఆడవద్దన్నారు. నెక్స్ట్ పుట్టుగ్రుడ్డిగా పోకురా, వట్టి మ్రోడువు కాకురా, పోకురా కాకురా. పాత రోజులు పోయరా, రోత పాటలు మానరా, పోయరా మానరా. ఇవన్నీ కూడా ప్రాస పదాలండి. లాస్ట్ 5, 6 చైతన్యం పాఠంలో అన్నమాట. మనం చెప్పలేం కదా చైతన్యం పాఠంలో వచ్చినటువంటి అలంకారం ఏది, లేదా చిరమాలిన్యం పాఠంలో వచ్చినటువంటి అలంకారం ఏది, ఇట్లా కూడా అడగడానికి అవకాశం ఉంది కదండి. సో కాబట్టి చిరమాలిన్యము అండ్ అలాగే చైతన్యంలో ఈ అంత్యానుప్రాస అలంకారాలు అనేవి వస్తాయన్నమాట. సో ఇవి అనుప్రాస అలంకారాలు. ఈ 4 కూడా అందరికీ అర్థమైందండి. ఫస్ట్ది వృక్షానుప్రాస, అది ఏంటంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ మరలా ఆవృత్తి కావటం. రెండవది చేకానుప్రాస, అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే రావటం. మూడవది లాటానుప్రాస, తాత్పర్య భేదంతో కూడినటువంటి హల్లుల జంట వెంటనే రావటం. నాలుగవది అంత్యానుప్రాస, అంటే వాక్యం చివరిలో కానీ లేదా ఒక పద్యం చివరిలో కానీ ప్రాస పదాలు రావటం అనమాట. ఒకేలాంటి పదాలు వస్తే లేదా ఒకేలాంటి హల్లు వస్తే అది అంత్యానుప్రాస. ఇవి అనుప్రాస అలంకారాలు. నెక్స్ట్ది యమకం అంటే అర్ధభేదం కలిగిన అక్షరాల సమూహం మరలా ప్రయోగించటం. ఇక్కడ చేకానుప్రాసలో కూడా అర్ధభేదం అనే చెప్పాం. అయితే చేకానుప్రాసలో అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వస్తుంది. ఇక్కడ అలా కాదు, అర్ధభేదంతో కూడిన అక్షరాల సమూహమే మరలా అంటే స్టార్టింగ్లో ఒకటి ఎండింగ్లో ఒకటి, ఆ విధంగా కూడా పదాలు అనేవి ఉండొచ్చు. సో ఈ విధంగా ఉపయోగించటాన్ని యమకము అని అంటారు. ఓకేనండి. అర్ధభేదం గల అక్షరాల సమూహము మరలా ప్రయోగించటము. సో ఉదాహరణకి ఆ తోరణము శత్రువుల తోరణానికి కారణమైంది. తోరణము అని ఉంది కదండి, తోరణము ఓకే, యుద్ధానికి కారణమైంది అని. నెక్స్ట్ లేమ ధనుజుల గెలవగ లేమా అంటే ఓ సుందరి, ధనుజుల గెలవగలేమా, రాక్షసులను మనం గెలవలేమా. సో ఆ అర్థంతో వస్తుందన్నమాట శ్రీకృష్ణుడు సత్యభామతో అంటున్నట్టు. నెక్స్ట్ ప్రాయము జలకల్లోల ప్రాయము అంటే మొదటి ప్రాయానికి వయస్సు అని అర్థం. ప్రాయము జలకల్లోల ప్రాయము, వయస్సు అనేది నీటి అలల వంటిది అని అర్థం అన్నమాట. పోలిక కలది అని అర్థం. నెక్స్ట్ మానవ, నీ ప్రయత్నం ఓ మానవ, మనిషిని చెప్తున్నాము, నీ ప్రయత్నం మానలేవా అనే అర్థంతో చెప్తున్నాం. నీ దేహంలో సందేహం ఉందా. దేహము అంటే శరీరం అండి, సందేహము అంటే సంశయం అనే అర్థం కదా. సో ఈ విధంగా అర్ధభేదం గల అక్షరాల సమూహం మరలా ప్రయోగించబడింది. ఓకే, సో కాబట్టి దీనిని యమక అలంకారం అని అంటారు. సో ఇవి ఎగ్జాంపుల్స్ అండి. నెక్స్ట్ ముక్త పదగ్రస్త అలంకారము. వాక్య అంతమునందు కానీ పాదాంతమునందు కానీ విడిచిన పదభాగములను వ్యవధానం లేకుండా ప్రయోగింపబడినచో అది ముక్త పదగ్రస్తము. ముక్త పదగ్రస్తం అంటే వాక్య అంతము అంటే వాక్యం చివర కానీ లేదా పాదాంతం అంటే పాదం చివర కానీ విడిచిన పదభాగాలనే వ్యవధానము లేకుండా ప్రయోగింపబడినచో అది ముక్త పదగ్రస్తము. వ్యవధానము అంటే అంతరాయం లేకుండా ప్రయోగింపబడటం అన్నమాట. వెంటనే ప్రయోగింపబడటం, ఎటువంటి ఆటంకం లేకుండా అని అర్థం. అయితే ఇక్కడ మన ఎగ్జాంపుల్ గమనిస్తే సెలయేటి దరినొక్క చెంగల్వ బాట వెంటనే పోతే పువ్వళ్ళ తోటలో ఒక పద్దె దొరలుండు కోట. మీరు మొదటి వాక్యంలో గనక గమనిస్తే చెంగల్వ బాట, ఆ బాటతోనే మరలా రెండవది స్టార్ట్ అయిందనమాట. అలాగే చివరిలో ఉన్నటువంటి తోట మరలా తోటలో అని మూడవ దాంట్లో స్టార్ట్ అయింది. సో ఈ విధంగా వాక్య అంతంలో కానీ పాదాంతంలో కానీ విడిచిన పదభాగాలు ఏవైతే ఉంటాయో అవే మరలా ప్రయోగించితే దాన్ని ముక్త పదగ్రస్తం అని అంటారు. సో విడిచిన పదాన్ని గ్రహించటం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, విడిచిన పదాన్ని గ్రహించటం.
సో నెక్స్ట్ వీటికి ఎగ్జాంపుల్స్, మన వేటికి నూతనమా తన మానిన ప్రేమ తనకు దక్కితి ననుమా. సో ఇట్లా 4 లైన్లు వస్తాయండి ముక్తపదగ్రస్త అలంకారము. చివరిలో ఏదైతే పదం ఉంటుందో అదే పదంతో మరలా రెండవ వాక్యం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అలాగే రెండవ ఎగ్జాంపుల్, సుదతి నూతన మదన మదనాగ తరంగ పూర్ణ మణిమయ సదన సదనామయ గజరదన రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ. ఇక్కడ మనం గమనిస్తే మదన అనేటటువంటిది చివరిలో వచ్చింది కదండి, ఆ పదమే మరలా రెండవ దానిలో కూడా స్టార్ట్ అయింది. అలాగే సదన అనేది మరలా మూడవ దాంతో స్టార్ట్ అయింది. అలాగే రదన అనేది ఎండింగ్లో ఉన్నటువంటి రదన అనేది మరలా 4వ లైన్లో అదే పదంతో స్టార్ట్ అయింది. ఈ విధంగా విడిచిన పదాన్ని మరలా గ్రహించటాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఇవండి శబ్దాలంకారాలు. నెక్స్ట్ అర్థాలంకారాలు. అర్థం ప్రధానమైనటువంటి అలంకారాలనే అర్థాలంకారాలు అంటారు. మరి ఈ అర్థాలంకారాలు ఏంటో చూద్దాం. అందులో మొదటిది ఉపమాలంకారం. ఉపమా అలంకారం అంటే ఉపమేయానికి ఉపమానానికి చక్కటి పోలిక లేదా సాదృశ్యము అని కూడా అడుగుతారు, లేదా సామ్యము అని కూడా అంటే అడగొచ్చు. సో ఈ విధంగా చక్కటి పోలికను చెప్పినట్లయితే అది ఉపమా అలంకారం. ఉపమేయానికి ఉపమానానికి చక్కటి పోలికను చెప్పినట్లయితే, లేదా సాదృశ్యాన్ని చెప్పినట్లే, లేదా సామ్యాన్ని చెప్పినట్లయితే అది ఉపమా అలంకారము. ఉదాహరణకి, జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. అయితే ఈ ఉపమా అలంకారంలో 4 భాగాలు ఉంటాయండి. అందులో ఒకటిది ఉపమేయము, రెండవది ఉపమానము, మూడవది ఉపమావాచకము, 4వది సమాన ధర్మము. మరి ఉపమేయము అంటే ఏంటి అంటే, మనం ఏ వస్తువు గురించో లేకపోతే ఒక మనిషి గురించైనా వర్ణిస్తాం కదండి, ఆ వర్ణించేదాన్నే ఉపమేయం అంటాం. ఎవరితో అయితే మనం పోలుస్తున్నామో, దేనితో అయితే మనం పోలుస్తున్నామో దానిని ఉపమానము అంటాం. మరి ఉపమావాచకం అంటే ఏంటంటే వలే, లా. వలే, లా, ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సమాన ధర్మం అంటే ఈ ఉపమేయానికి ఉపమానానికి పోలిక అసలు ఏం చెప్తుంది, ఆ రెండిట్లో ఉన్న సమాన ధర్మం ఏంటి అనేది సమాన ధర్మం అన్నమాట. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ని గమనిస్తే, జ్ఞానం అనేది ఉపమేయము. జ్ఞానం అనేది దేంతో పోలుస్తున్నాం? దీపంతో పోలుస్తున్నాం. ఈ జ్ఞానము దీపం వలె, వలె అనేది ఉపమావాచకం. జీవితానికి జ్ఞానము దీపము 2 కూడా జీవితానికి ఏమిస్తాయి? వెలుగునిస్తాయి. కాబట్టి ఈ వెలుగునివ్వటం అనేది సమాన ధర్మం అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. ఈ చినుకులు అనేది ఉపమేయము, ముత్యాలు అనేది ఉపమానము, లా అనేటటువంటిది ఉపమావాచకం, రాలుతున్నాయి అనేది సమాన ధర్మం. సో ఇవండి. నెక్స్ట్ రెండవది, నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి. నెక్స్ట్, ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళు వలె కదలాడాయి. నేను 1-2 ఎగ్జాంపుల్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలనండి. మిగతా ఎగ్జాంపుల్స్ అన్నిటికీ ఇవ్వాలి అంటే కనుక చాలా టైం టేకెన్. సో అందుకని ఒకటైతే నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇస్తున్నాను. సో ఇంకా ఎక్కడైనా కొంచెం టఫ్ లాంటి ఎగ్జాంపుల్స్ అయితే సో అవి కూడా నేను ఇస్తానండి. సో నెక్స్ట్, వాగు కామధేనువులా ఉంది. మీకు ఇచ్చినటువంటి వాక్యంలో మీరు ఉపమా అలంకారం, మ్యాక్సిమం మనకి అర్థాలంకారాలు ఎక్కువగా అడుగుతారండి. నెక్స్ట్ శబ్దాలంకారాల్లో కూడా వృత్యానుప్రాస అవన్నీ అలంకారాలన్నీ కూడా చాలా ఇంపార్టెంటే. అయితే ఉపమా అలంకారం అని అడిగేటప్పటికి పోలిక అని గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మనకి ఇచ్చినటువంటి వాక్యంలో లా కానీ వలే కానీ ఉంటే సో అది ఖచ్చితంగా ఉపమా అలంకారమే. నెక్స్ట్, సింహాసనం లాంటి ఆ బండ మీద కూర్చుంటే సూర్యకాంతి పడి పాయలన్నీ తలతల మెరుస్తూ కనిపించాయి. నెక్స్ట్, దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. మీరు గమనిస్తే ప్రతి ఎగ్జాంపుల్లో కూడా లా కానీ వలే కానీ ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్, ఆ కిరాతుడు కాలయమునిలా వస్తున్నాడు. విక్రమసేనుడు తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. నీ కీర్తి పాలవలే తెల్లగా ఉంది. ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రి రూపం పుత్రునిలో ఉంటుంది. నెక్స్ట్, ఆకాశంలో సంచరించే హంసల చలన విన్యాసం మహాకవుల భావాకాశంలో సంచరించే సరస్వతీ పాదలాస్యంలా ఉంది. బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడటం, శాపం తగిలి తెల్లని చంద్రుడు సముద్రంలో పడటంలా ఉంది.
బాణం దెబ్బకు హంస గాయపడటం, రాహువు కోరల్లో చంద్రుడు చిక్కడంలా ఉంది. సో ఇవన్నీ కూడా ఉపమా అలంకార ఉదాహరణలే. సో నెక్స్ట్ రెండవది ఉత్ప్రేక్ష అలంకారం. ధర్మ సామ్యమును బట్టి ఉపమేయమును ఉపమానంగా ఊహించటాన్ని ఉత్ప్రేక్ష అంటారు. ఉత్ప్రేక్ష అంటే ఊహ, ఉత్ప్రేక్ష అంటే ఊహ అని గుర్తుపెట్టుకోండి. ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పటం అన్నమాట. ఉదాహరణకి ఈ వెన్నెల పాలవెల్లియ అన్నట్లుంది. ఈ వెన్నెల ఎలా కనిపిస్తుంది? పాలవెల్లియ అన్నట్లు అనిపిస్తుంది. ఊహించామన్నమాట అక్కడ. ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే మనం ఉపమా అలంకారంలో లా వలే ఎట్లా గుర్తుపెట్టుకోమన్నానో ఈ ఉత్ప్రేక్ష అలంకారంలో అన్నట్లుంది. సో చివరిలో అన్నట్లుంది అంటే ఉత్ప్రేక్ష అలంకారం అని గుర్తుపెట్టుకోండి. మీరు గమనిస్తే మనం ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నిట్లో కూడా అట్లాగే ఉంటుంది. ఆకాశం కాటుకను వర్షిస్తున్నట్లుంది. ఆకాశం ఎక్కడైనా కాటుకను వర్షిస్తుందండి అంటే దాని యొక్క ఆకాశం మేఘావృతమైనప్పుడు ఎట్లా ఉంటుంది? నల్లగా ఉంటుంది కదా. సో దాన్ని కాటుకలా ఉంది అని ఊహించామన్నమాట. సో నెక్స్ట్ ఆ ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లుంది. ఆ తాడు పామ అన్నట్లుంది. ఈ చీకటి చక్రవాక పక్షుల విరహాగ్నియ అన్నట్లు ఉంది. ఆమె కేశాలు నల్లని త్రాచ అన్నట్లు ఉన్నాయి. ఓకేనండి. ఈ విధంగా అన్నట్లున్నాయి అనేటటువంటిది అన్నట్లుంది అనిస్తే అది ఉత్ప్రేక్ష. ఉత్ప్రేక్ష అంటే ఊహ. సో నెక్స్ట్ వన్ రూపక అలంకారము. ఉపమేయానికి ఉపమానానికి అభేదం. అభేదం అంటే భేదం లేకపోవటం. ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే అది రూపక అలంకారము. లేదా ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించినట్లయితే అది రూపక అలంకారం. ఇట్లా కూడా అడగొచ్చు. ఓకేనండి. మొదటిది రూపక అలంకారము అంటే అభేదం అని గుర్తుపెట్టుకోండి. ఉత్ప్రేక్ష అంటే ఊహ, ఉపమా అలంకారం అంటే పోలిక. ఓకే. సో మరి రూపక అలంకారానికి ఉదాహరణ ఏంటి అంటే మా అమ్మ చేతి వంట అమృతం. మా అమ్మ చేతి వంట అమృతం లాగా ఉంది అంటే అది ఉపమా అలంకారం అవుతుంది. ఇక్కడ ఏమన్నారు? అమ్మ చేతి వంటకి అమృతానికి తేడా లేదు, రెండు ఒక్కటే అని చెప్తుందన్నమాట ఈ వాక్యం. సో కాబట్టి ఇది రూపక అలంకారం అవుతుంది. నెక్స్ట్ ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే అంటే మహారాజుకి ఈశ్వరుడికి భేదం లేదు అని చెప్పబడుతుంది. అండ్ నా కడుపులో అవమానాల చురకత్తులు గుచ్చుకుంటాయి. నెక్స్ట్ సాఖ్య రాణందును మానసాంబుజమునన్ మకరందము భంగి పొంగే నానందము. మానసాంబుజమునన్ అన్నాం కదండి. ఇక్కడ అంబుజము అంటే పద్మము. ఈ పద్మానికి మనస్సుకు మానసాంబుజమునన్ అన్నాం కదా. అంబుజము అంటే పద్మము. ఈ పద్మానికి ఉపమేయమైనటువంటి పద్మానికి మనస్సు అనేటటువంటి ఉపమానానికి అభేదం చెప్పబడింది. రెండిటికి భేదం లేదని చెప్పబడింది కాబట్టి ఇది రూపక అలంకారం. నెక్స్ట్ ఎక్కడనో జనించి, ఇది ఒక పద్యం అండి. ఎక్కడనో జనించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి వేరొక్కరి జోలి కేగక ఏదో భుజించి సరోవరాలలో గ్రుక్కెడు నీళ్లు గ్రోలి విని త్రోవల నేగెడు రాజహంసపై రక్కసి బుద్ధి సెల్లునే మరాల మరాల శరాజ్ఞులోర్చునే. సో ఇక్కడ మరాల మరాల శరాజ్ఞులోర్చునే. శరము అంటే బాణం కదండి. ఈ బాణానికి అగ్నికి తేడా లేదనమాట. సో కాబట్టి ఇది కూడా రూపక అలంకారం. నెక్స్ట్ సంసార సాగరం ఈదటం కష్టం. సంసారాన్ని సాగరము రెండు కూడా ఒక్కటే అని చెప్పబడుతుందన్నమాట. సంసారం అనేది సాగరం. మీకు రూపక సమాసం యొక్క పదాలన్నీ కూడా రూపక అలంకారాలు అవుతాయి. అన్ని ధనముల్లోకెల్లా విద్యాధనము ప్రధానమైనది. విద్య అనేది ధనము. విద్యకి ధనానికి రెండు కూడా అభేదం లేదు. నెక్స్ట్ వారు విజేతపై కుసుమాక్షితలు చల్లిరి. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే. ఆ పద్యం 10th క్లాస్లో ఉందండి. సో ఈ పద్యంలో ఉన్నటువంటిది కూడా రూపక అలంకారమే. ఉదగ్ర శోకవహ్ని నార్పవయ్య. శోకవహ్ని, శోకమనిడి వహ్ని. నెక్స్ట్ ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది. దయా అనేది వర్షము. సో ఇవన్నీ కూడా రూపక అలంకారానికి ఉదాహరణలు. నెక్స్ట్ 4th వన్ స్వభావోక్తి అలంకారము. జాతి, గుణ, క్రియాదుల చేత వస్తువు స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించినట్లయితే అది స్వభావోక్తి అలంకారం అవుతుంది. పేర్లోనే ఉంది కదా స్వభావం, స్వభావోక్తి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే వేసవి వెళ్ళింది, వడగాల్పు మళ్ళింది, చల్ల చల్లని పిల్లవాయువులు వీచాయి. దాని యొక్క స్వభావం ఉన్నది ఉన్నట్లుగా
చెప్పబడిందనమాట. నెక్స్ట్ రెక్కలు దువ్వి వీపు సవరించి పదమ్ముల కుంటుదీర్చి లేజెక్కిలి చక్కదిత్తి సరిచేసి తనూలత ప్రేమ పూర్ణమయుల్. ఇది కూడా దాని యొక్క స్వభావాన్ని, అంటే రెక్కలు దువ్వి వీపు సవరించి, ఆ హంస పడిపోయింది కదండి తీర్పు పాఠంలోదన్నమాట ఇది 9th క్లాస్లో. ఆ హంస ఆ భూమి మీద పడినటువంటి ఆ హంసని రెక్కలు దువ్వి దాని యొక్క వీపు సవరించి దాని పాదమ్ములు అంటే కాళ్ళు కుంటు తీర్చి లేచెక్కిలి చక్కదిద్ది ఇవన్నీ కూడా చేసినటువంటివన్నీ కూడా దాని యొక్క స్వభావం ఉన్నట్లుగా చెప్పబడిందనమాట. నెక్స్ట్ జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు ఇనిగిచ్చి చెంగున గెంతుతున్నాయి. చల్లని గాలికి పూల తోటలోని మొక్కలు తలలూపుతున్నాయి. ప్రకృతి రమణీయతకు పరవశించి నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. కొండపై నుండి జాలువారుతున్న సెలయేటిలో మేనములు మేను మరిచి గెంతుతున్నాయి. మంచు కొండలలో ముంచే మంచును తట్టుకుంటూ సైనికులు పహారా కాస్తున్నారు. గుసగుసలతో కొమ్మపై నివసించి ముక్కులానించు లకుముకి పిట్ట దంపతులు. నెక్స్ట్ హిమాలయ పర్వత సానువులలో మన సైనికులు దట్టమైన భరింప సఖ్యము కాని మంచులో కూడా. నెక్స్ట్ తలతల మెరుస్తూ మిలమిలలాడే కళ్ళతో గలగలలాడే నీళ్లలో చేపలు ఈదుతున్నాయి. మేఘావృతమైన ఆకాశాన్ని చూస్తూ పురివిప్పి నెమలి వయ్యారంగా కదులుతూ అనేక నాట్య భంగిమలను ప్రదర్శిస్తూ విలాసవంతంగా నర్తిస్తుంది. సో ఇట్లా ఒక జాతి గుణ క్రియాదులచే వస్తువు యొక్క స్వభావాలను ఉన్నట్లుగా వర్ణించి చెప్పడం జరిగింది కదండి. సో ఇది స్వభావోక్తి అలంకారము, వీటికి ఉదాహరణలు అన్నమాట. నెక్స్ట్ అతిశయోక్తి అలంకారము. గోరంతలను కొండంతలుగా వర్ణిస్తే అది అతిశయోక్తి. గోరంతను కొండంతలుగా వర్ణిస్తే అది అతిశయోక్తి. ఉన్న వస్తువును అతిశయించి చెప్పటం. ఇందాక మనం స్వభావోక్తి చెప్పుకున్నాం, ఏది ఎలా ఉందో అలాగే చెప్పడం స్వభావోక్తి. అలా కాకుండా అతిశయోక్తిగా చెప్పడం. ఎగ్జాంపుల్కి భూదేవి గర్భాన మొక్కలు మొలిచాయి క్షణములో జగమంత పచ్చబడ్డది. భూదేవి గర్భంలో మొక్కలు మొలిచాయి, క్షణములో జగమంతా, ఒక క్షణాల్లోనే లోకమంతా కూడా పచ్చగా అయిపోయిందంట. అండ్ అలాగే ఆ నగరంలో ఉన్న భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నట్లు ఆ నగరంలో ఉన్న భవనాలు చంద్రమండలాన్ని తాకుతాయండి ఎక్కడైనా భవనాలు. కాకపోతే అలా అతిశయంగా చెప్పారనమాట, ఎక్కువ చేసి చెప్పటం. అలాగే జాతరలో డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. నెక్స్ట్ బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. సముద్రపు టలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భూమి ఆకాశాలు ఏకమగునట్లుగా వర్షం కురుస్తుంది. పీటీ ఉష గాలి కంటే వేగంగా పరిగెత్తింది. సో ఇవన్నీ కూడా అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణలు. ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను 10th క్లాస్ వీడియోలో చాలా డీటెయిల్డ్గా ప్రతి లైన్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ అండ్ దాని యొక్క మీనింగ్ చెప్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. అందుకే నేను డైరెక్ట్గా అవన్నీ చదివేస్తున్నాను. నెక్స్ట్ అర్ధాంతరన్యాస అలంకారం. మనకి 3rd నుంచి 10th వరకు ఉన్న సిలబస్లో అన్ని అలంకారాలు ఉన్నాయి, కానీ అర్ధాంతరన్యాస అలంకారం లేదండి. పాపం అదేం తప్పు చేసింది, ఇవన్నీ కూడా చెప్పేస్తున్నాం కదా, అదొక్కటే ఏం పాపం చేసిందని. సో దాన్ని కూడా యాడ్ చేసి చెప్పేస్తున్నాను. అర్ధాంతరన్యాస అలంకారం అంటే ఏంటంటే సామాన్యమును విశేషము చేత కానీ విశేషమును సామాన్యం చేత కానీ సమర్థించినచో అది అర్ధాంతరన్యాస అలంకారము. సామాన్య విషయాన్ని విశేషం చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత కానీ సమర్థించటాన్ని అర్ధాంతరన్యాస అలంకారం అని అంటారు. ఉదాహరణకి హనుమంతుడు సముద్రమును దాటెను. హనుమంతుడు సముద్రమును దాటెను. మహాత్ములకు సాధ్యము కానిదేమున్నది. హనుమంతుడు సముద్రమును దాటెను, ఇది విశేష వాక్యం అండి. మహాత్ములకు సాధ్యం కానిదేముంది, ఇది సామాన్య వాక్యం కదా. సో ఈ విధంగా విశేషాన్ని సామాన్యం చేత సమర్థించి చెప్పడం. శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు, ఇది విశేష వాక్యం. వీరులకు సాధ్యము కానిదేముంది, ఇది సామాన్య వాక్యం. ఇట్లా అన్నమాట. నెక్స్ట్ గాంధీజీ సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాడు, సహనంతో సాధించలేనిది ఏముంటుంది. మేగుడు అంబుదికి పోయి జలంబులు తెస్తాడు, లోకోపకర్తలకిది సహజ గుణము. ఈ విధంగా ఏంటంటే సామాన్యం చేత సామాన్యాన్ని విశేషం చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత కానీ సమర్థించటాన్ని అర్ధాంతరన్యాస అలంకారం అని అంటారు. నెక్స్ట్ శ్లేష అలంకారం. శ్లేష అలంకారంలో మనకి ఒకే ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వటం జరిగిందండి. ఓన్లీ 10thలోనే పరిచయం చేశారు. నానా అర్థాలను కలిగి ఉండే అలంకారాన్ని శ్లేష అలంకారం అని అంటారు. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.
చెప్పొచ్చు. నానార్థాలు అంటే శ్లేష అలంకారం. రాజు కువలయానందకరుడు, ఈ ఎగ్జాంపుల్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ రాజు అంటే ప్రభువు, అదేవిధంగా కువలయము అంటే రాజ్యము. రాజు రాజ్యాన్ని ఆనందింపచేస్తాడు. అదేవిధంగా మరొక అర్థం ఏంటి, నానా అర్థాలు అన్నాం కదా. రాజు అంటే చంద్రుడు, అదేవిధంగా కువలయములు అంటే కలువలు అనే అర్థం. చంద్రుడు కలువలను వికసింపచేస్తాడు అని అర్థం. సో ఈ విధంగా 2 అర్థాలు కలిగి ఉంది కదండి. కాబట్టి నానా అర్థాలు కలిగి ఉండే అలంకారాన్ని మనం శ్లేష అలంకారం అని అంటాము. సో రాజు కువలయానందకరుడు. అలాగే మిమ్ము మాధవుడు రక్షించుగాక, ఇందులో ఉమామాధవుడు, ఉమామాధవుడు అంటే శివుడు, ఇద్దరు వస్తున్నారు. అలాగే నీవేళ వచ్చేదవు, నీవు ఏల వచ్చేదవు అని అర్థం, నీవేళ వచ్చేదవు అని అర్థం. అలాగే ఏమి చెప్పావురా మనకి, నువ్వు వస్తానంటే నేనొద్దంటాను అలా అడుగుతాడు చూడు. ఏం చెప్పావురా అని అన్నాక ఏం చెప్పావురా అని అడుగుతున్నాను అంటారు. అంటే ఒకే మనం వాక్యాన్ని 2 రకాలుగా చెప్పటం అన్నమాట. సో ఈ విధంగా చెప్పడాన్ని శ్లేష అలంకారం అని అంటారు. నెక్స్ట్ దృష్టాంత అలంకారము. దృష్టాంత అలంకారము అంటే ఉపమాన ఉపమేయములందున్న భిన్న ధర్మములను బింబ ప్రతిబింబ భావమున చెప్పినచో అది దృష్టాంత అలంకారము. ఉపమాన ఉపమేయములందున్న భిన్న ధర్మములను బింబ ప్రతిబింబ భావమున చెప్పినచో అది దృష్టాంత అలంకారము. ఉదాహరణ గమనిస్తే, ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు. ఓ రాజా నీవే కీర్తిమంతుడు, చంద్రుడే కాంతిమంతుడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, కాంతి విషయంలో చంద్రుడు ఎంతటివాడో అదేవిధంగా కీర్తి విషయంలో కూడా రాజు అంతటివాడు అని దృష్టాంతం చెప్పబడిందనమాట. దృష్టాంతము అంటే ఉదాహరణ అని అర్థం అనమాట. అర్థమైందండి. కాంతి విషయంలో చంద్రుడు అంతటి వాడో అదేవిధంగా కీర్తి విషయంలో రాజు కూడా అంతటి వాడే అని అర్థం అనమాట. ఈ విధంగా ఉదాహరణ లేదా నిదర్శనాన్ని బింబ ప్రతిబింబ భావంతో చెప్పడాన్ని దృష్టాంత అలంకారం అని అంటారు. వెలితి కొండ తొణుకుతుంది కానీ నిండు కొండ తొనకదు, పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది. ఇక్కడ కొండ అని రాశానండి, ఫోటో కూడా ఆల్రెడీ తీసేసాను. సో కొండ అండి, వెలితి కొండ తొణుకుతుంది కానీ నిండు కొండ తొనకదు. కొండ అని రాయటం జరిగింది, అదొకసారి చూసుకోండి. కొండ. నెక్స్ట్ పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది, మంచి వారిని ఎంత బాధించినా మంచే చేస్తారు. నెక్స్ట్ నీచుడు పరుషంగా మాట్లాడతాడు, మంచివాడు కఠినంగా మాట్లాడడు. ఇవన్నీ కూడా దృష్టాంతాలంకారానికి ఉదాహరణలు. నెక్స్ట్ ఇది 10th క్లాస్లో మనకి యాడ్ చేయటం జరిగిందండి, క్రమాలంకారము లేదా యథాసంఖ్యాలంకారము. క్రమాలంకారం అంటే వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయం చెప్పడాన్ని క్రమాలంకారం అంటారు. మనకి 10th క్లాస్లో కూడా మొన్న రీసెంట్ ఎగ్జామ్స్లో ఈ బిట్ అడిగాడండి. వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయం చెప్పటాన్ని క్రమాలంకారం అంటారు. ఇంతకీ ఎగ్జాంపుల్ని గమనిస్తే తెలుస్తుందండి. సూర్య చంద్రుడు క్రమాన్ని పాటించటం అంతే. సూర్యుడు చంద్రుడు దివారాత్రములకు అధిపతులు. సూర్యుడు దివమునకు అధిపతి, చంద్రుడు రాత్రికి అధిపతి, అంతే కదండి. అలా వరుస క్రమాన్ని పాటించింది. అండ్ అంటే ఈ వస్తు క్రమాన్ని అదే వరుస క్రమంలో అన్వయం చెప్పటం అన్నమాట. వాటికి సంబంధించినవి కూడా అన్వయం చేసి చెప్పటాన్ని ఒకే వరుసలో క్రమాలంకారం అని అంటారు. నెక్స్ట్ శత్రువుని మిత్రుని విపత్తుని జయింపుము రంజింపుము భంజింపుము. శత్రువుని జయించాలి, మిత్రుని రంజింపజేయాలి, విపత్తుని భంజింపజేయాలి. సో ఈ విధంగా ఆ వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయం చెప్పామన్నమాట. సో నెక్స్ట్ గజ కచ్చప మూషికంబులు వన జల బిలములందు ప్రవేశించాయి. ఏనుగు వనమునందు, తాబేలు జలమునందు, కచ్చపము అంటే తాబేలండి. నెక్స్ట్ మూషికంబు అంటే ఎలుక బిలములందు ప్రవేశించే. ఈ విధంగా వరుస క్రమంలో చెప్పడాన్ని క్రమ అలంకారం అని అంటారు. సో ఇవి మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటివి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి మరికొన్ని ఉదాహరణలు మనకి టెక్స్ట్ బుక్లో మధ్యలో లెసన్లో వచ్చినటువంటివి. ఆ మేఘాలు కాసేపు ఏనుగులు బారులు తీసి వరుసగా నడుస్తున్నట్టు కొన్ని కదం తొక్కుతున్నట్టు అనిపించాయి. ఆ మేఘాలు కాసేపు ఏనుగులు బారులు తీసి వరుసగా నడుస్తున్నట్టు కొన్ని కదం తొక్కుతున్నట్టు అనిపించాయి. ఉత్ప్రేక్ష అలంకారము. సందేశం 8th క్లాస్లో సందేశం అనే పాఠంలో పామునకు బాలు అనేటటువంటి పద్యం ఉందండి. ఆ పద్యంలో అలంకారము స్వభావోక్తి అలంకారం. అట్లా కూడా అడగొచ్చు.
కాబట్టి గుర్తుపెట్టుకోండి కొన్ని పాయింట్స్. సో పద్యంలో అలంకారం స్వభావోక్తి అలంకారం. నెక్స్ట్ మంచి మాటలు మాణిక్యాల వలె చెవులకు అలంకారాలు అవుతాయి. వలె అంటే ఉపమా అలంకారం అన్నాం కదండి, సో ఉపమా అలంకారం. నెక్స్ట్ ఆమె ముఖము చంద్రబింబము వలె ప్రకాశించుచున్నది. ఉపమా అలంకారం. చెల్లి రావే మంచి మళ్ళీ రావే కల్పవల్లి రావే పాలవెల్లి రావే. ఈ పద్యంలో వృత్యానుప్రాస అంత్యానుప్రాస రెండూ ఉన్నాయి. ఎందుకు అంటే లీ లీ అనేటటువంటివి రా రా అనేటువంటివి ఆవృత్తమైనవి. అదేవిధంగా రావే రావే అనేటటువంటివి చివరిలో వచ్చాయన్నమాట, అదే అంత్యానుప్రాస. కాబట్టి ఈ పద్యంలో రెండు అలంకారాలు ఉన్నాయి, వృత్యానుప్రాస అంత్యానుప్రాస. నెక్స్ట్ దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు వీచుచున్న దెంతయున్. ఇక్కడ కూడా ఈ వాక్యంలో కూడా రెండు అలంకారాలు ఉన్నాయి. దుఃఖ సముద్రము, దుఃఖం అనేది సముద్రము. సో రూపక సమాసం ఉందంటే ఖచ్చితంగా రూపక అలంకారం. అండ్ నెక్స్ట్ అగ్ని వలే, వలే అని ఉంది కాబట్టి ఉపమా అలంకారం అనమాట. నెక్స్ట్ వాడు తాటి చెట్టంత పొడవు ఉన్నాడు. అతిశయోక్తిగా చెప్పడు. వాడు పొడుగ్గా ఉన్నాడు అండం వేరు, వాడు తాటి చెట్టంత పొడవు ఉన్నాడని అండం వేరు కదండి. సో ఇది అతిశయోక్తి అలంకారం. దేవాలయ గోపురాలు ఆకాశానికి అంటుతున్నాయి. అతిశయోక్తి అలంకారం. మా పొలంలో బంగారం పండింది. పొలంలో బంగారం పండుతుందండి, ఆ పంటనే ఆ విధంగా చెప్పారు అతిశయోక్తిగా. సో అతిశయోక్తి అలంకారం. నెక్స్ట్ హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. హనుమంతుడు సముద్రాన్ని లంఘించటం అనేది విశేష వాక్యం, మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అనేది సామాన్య వాక్యం. ఇలా విశేష వాక్యం చేత సామాన్య వాక్యాన్ని సమర్థించి చెప్పారు కాబట్టి అర్ధాంతరన్యాస అలంకారం. నెక్స్ట్ ఈ తెలుగు నేల అందమైన మేడ వంటిది. ఈ వాక్యం ఉపమా అలంకారం. నెక్స్ట్ తెలుగు తల్లి అనే గేయం మూడో తరగతిలో ఉందండి. ఈ తెలుగు తల్లి గేయంలో గల అలంకారం ఇట్లా కూడా అడగొచ్చు, అంత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్ తల్లి భారతి వందనం నీ ఇల్లే మా నందనం, వందనం నందనం. ఇట్లా ప్రాస అనేది వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్ రేలా రేలా గేయంలో వృత్యానుప్రాస అంత్యానుప్రాస అలంకారాలు ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ చెప్పులు తడిసి బట్టలు తడిసి చిందే నీళ్లకు బురదకు జడిసి, తడిసి జడిసి అంత్యానుప్రాస. మా ఊరి ఏరు పాఠంలో ఉప్పొంగి మాయేరు ప్రవహించుతుంది, ఒరవడితో మాయేరు ప్రవహించుతుంది. చివరిలో అంత్యానుప్రాస. ఓకే, ప్రాస పదాలు వచ్చాయి కాబట్టి చివరిలో అంత్యానుప్రాస. నెక్స్ట్ పంట చేల గట్ల మీద నడవాలి అనేటటువంటి గేయం ఉంది కదండి. వయ్యారి నడకలతో ఆ ఏరు దాటితే మా ఊరు, ఊరి మధ్య కోవెల కోనేరు. ఇలా ఆ ఏరు అనే పదం మరలా రెండవ వాక్యంలో స్టార్ట్ అయింది. అదేవిధంగా ఇక్కడ ఊరు అనేటటువంటి చివరి పదం మరలా మూడవ వాక్యంలో స్టార్ట్ అయింది. ఈ విధంగా విడిచిన పదం మరలా గ్రహించటాన్ని ముక్త పదగ్రస్తం అంటారు కదా, ముక్త పదగ్రస్త అలంకారము. నెక్స్ట్ దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, ఓయ్ ఓయ్ అంత్యానుప్రాస. పారుతున్న నీళ్ల గలగలలు, పక్షుల కిలకిలలు, వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. అది దాని యొక్క స్వభావం, ప్రకృతి స్వభావం ఉన్నట్లుగా చెప్పాం కాబట్టి స్వభావోక్తి. పాపం పిచ్చుక అరుస్తుంటే ఏడుస్తుందిలా ఉంది. సో ఇది ఉపమా అలంకారం. అన్నమయ్యలాగా చక్కని తెలుగు పలుకుబడులు ఉపయోగించినది ఉపమా అలంకారం. అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. లా. ఓకే, ఉపమా అలంకారం. యోధుడెవ్వడు కురుబలమున రాధేయుడు నందినెక్కి రావను గెల్చెన్. సో ఈ విధంగా ఇది ఒక పద్యం అండి. మనకి ఇచ్చినటువంటి పద్యంలోనే లాస్ట్ లైన్లో ఆన్సర్స్ అనేవి ఉన్నాయి. రాధేయుడు నందినెక్కి రావను గెల్చెన్. రాధేయుడు అంటే కర్ణుడు, నందినెక్కి అంటే శివుడు, రావను గెలిచనంటే శ్రీరాముడు. ఆ పైన ఆ ముగ్గురు గురించి వరుస క్రమంలో ఇవ్వటం జరిగింది కాబట్టి ఇది క్రమాలంకారం. నెక్స్ట్ లక్ష్మీ సరస్వతులు సంపదలు చదువులనిచ్చెను. లక్ష్మి సంపదనిస్తుంది, సరస్వతి చదువునిస్తుంది. ఈ విధంగా వరుస క్రమాన్ని పాటించడం జరిగింది కాబట్టి ఇది క్రమాలంకారం. చిన్ని శిశువు జడలు చింతకాయల వలె వంకరలు తిరిగి ఊగుతున్నాయి. వలే ఉపమా అలంకారం. సో ఇవండి మనకి టోటల్గా 3rd నుంచి 10th వరకు. 10th కూడా ఇందులో చేర్చడం జరిగిందండి. ఒకవేళ ఆ వీడియో లెందీగా ఎవరికైనా అనిపిస్తే ఓన్లీ 10th కాబట్టి సో టెట్ డిఎస్సి వాళ్ళు ఈ వీడియో చూస్తే సరిపోతుందండి. ఇందులో 10th కూడా యాడ్ చేశాను. సో ఇవి మొత్తం మనకి 3rd నుంచి 10th వరకు ఉన్నటువంటి అలంకారాలు. ఓకేనండి. సో చిన్నగా ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఉపమా అలంకారము అంటే పోలిక.
సాదృశ్యము, రూపక అలంకారము అంటే అభేదము, ఉత్ప్రేక్ష అంటే ఊహ, దృష్టాంతము అంటే బింబ ప్రతిబింబ భావము, శ్లేష అంటే నానా అర్థాలు. అదేవిధంగా స్వభావోక్తి అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడం, అతిశయోక్తి అంటే ఎక్కువ చేసి చెప్పటం. నెక్స్ట్ అదేవిధంగా వృత్యానుప్రాస అంటే ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లు ఆవృత్తి కావటం, ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఆవృత్తి కావటం. శాఖానుప్రాస అలంకారం అంటే అర్ధభేదం కలిగిన హల్లుల జంట వెంటనే రావటం. లాఠానుప్రాస అంటే తాత్పర్య భేదంతో ఉన్న హల్లుల జంట వెంటనే రావటం. నెక్స్ట్ అంత్యానుప్రాస అంటే చివరిలో ప్రాసపదాలు రావటం. ముక్త పదగ్రస్తం అంటే విడిచిపెట్టిన పదాన్ని గ్రహించటం. ఇట్లా చిన్న పాయింట్స్ ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్కి వెళ్లే ముందు షార్ట్స్ ఒకసారి చూసుకుని వెళ్ళండి. ఓకేనండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.